గోపి సార్, ఏమిటి? పోయిన నెల బిల్లు సార్. ఎంతైంది? 68 రూపాయలు సార్. ఇదిగో, నేను 34 రూపాయలు ఇస్తున్నాను. అయ్యా. తక్కిన 34 రూపాయలు ఆ పక్క పోర్షన్ లో అడిగి తీసుకో. అయ్యా. వాళ్ళు ఏమన్నా అంటే ఇక్కడ ఇద్దరు బట్టలకే 34 రూపాయలు ఇచ్చారు, అక్కడ 6గురికి కలిపి 34 రూపాయలు ఇస్తే చాలు అని చెప్పు. సరేనండి. ఈ నెల నుండి మా బిల్లు సెపరేట్ గా వేయి. మీ బట్టలు కూడా విడిగా వేయండి సార్. అయ్యా. ఏమయ్యా? దోబేనండి. అంటే? లాండ్రీ సార్. అంటే? రజకొన్ని సార్. అంటే? అదేనండి, మీ బట్టలు ఉతికేసి ఐరన్ చేస్తా చూడండి, వాడినండి నేను. ఆహా, అలా అర్థమయ్యేటట్టు చెప్పు. ఏం కావాలి? డబ్బు. అంటే? మీరు నాకు ఇవ్వాలి సార్. ఆహా, ఎంత? 34 రూపాయలు. ఎలా బిల్ చేశావు? 2వ తారీఖున 4 టెరికాటన్ ప్యాంట్లు, 6 టెరికాటన్ షర్ట్లు. 5వ తారీఖున 6 టెరికాటన్ ప్యాంట్లు, 3 టెరికాటన్ షర్ట్లు. 8వ తారీఖున 3 టెరికాటన్ ప్యాంట్లు, 6 టెరికాటన్ షర్ట్లు. 20వ తారీఖున 3 టెరికాటన్ ప్యాంట్లు, 6 టెరికాటన్ షర్ట్లు. 1 రూమాలు ఫ్రీ. మొత్తం కలిపి బిల్లు 68 రూపాయలు. ఆ ఇంట్లో సారు 34 రూపాయలు ఇచ్చారు, మీ దగ్గర 34 రూపాయలు వసూలు చేయమన్నారు సార్. అంటే నీకు వేసినవన్నీ టెర్రీ కాటన్ ప్యాంట్లు, టెర్రీ కాటన్ షర్ట్లు. అవును సార్. ఆహా, రాఘవా, నావన్నీ కాటన్ ప్యాంట్లు, కాటన్ షర్ట్లేనా? కాటన్ ప్యాంట్లు, కాటన్ షర్ట్లు. ఖాళీ. నా దగ్గర ఉన్నవన్నీ లాగు చొక్కాలే, అవి ఇంట్లోనే ఉతుక్కుంటున్నాను నాన్న. ఇంట్లోనే ఉతుక్కుంటావు. గోదావరి, నేను ప్యాంట్లు షర్ట్లు వేసుకోవటం లేదండి. విన్నావుగా, నేను 1967 నుంచే టెర్రికాట్ ప్యాంట్లు, టెర్రికాట్ షర్ట్లు వేసుకోవడం మానేశానయ్యా. ఇంకా ఈ ఇంట్లో మరో 2 ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్యాంట్లు షర్ట్లు వేసుకోరు. మరి టెర్రికాట్ ప్యాంట్లు, టెర్రికాట్ షర్ట్లు వేసుకొని ఈ ఇంట్లోంచి ఆ ఎదురింటాయన 34 రూపాయలు ఎలా వసూలు చేయాలనుకుంటున్నాడయ్యా? డబ్బు అప్పు కావాలంటే అడగమను, ఆనందంగా ఇస్తాను. కానీ నేను ఎవరిని నమ్మను. ప్రో నోట్ మీద సంతకం చేయాలి, దానికి 2 గెజిట్ ఆఫీసర్లు అటెస్ట్ చేయాలి. ఏమంటాడో అడుగు. టోబీ. అయ్యా, నాకు గోపి కాదండి, గోపి. నాకెవరి దగ్గర అప్పు తీసుకోవడం అలవాట్లేదు, ఇవ్వడమే అలవాటు, తెలిసిందా? ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి. ఇదిగో 34 రూపాయలు. వెళ్ళు. ఉమా, ఆయన ఏమన్నారా విన్నావా? అంతా వింటున్నానండి. లౌడ్ స్పీకర్ మింగేసినట్టు అరుస్తున్నారుగా. అవును, అక్కడ మనం ఉన్నప్పుడు నేను ఒక్కనే నా చాకలికి బట్టలు వేసేది. అవునండి, మీకు తెలీదా? అయ్యో, మేమంతా ఇంట్లోనే ఉతుక్కునేవాళ్ళం. కానీ ఒక విషయంలో మాత్రం మీరు భలే తప్పించుకున్నారు. ఏ విషయం? సొంత కాపురం పెట్టుకుని వేరేపై వచ్చారు. ఈ భాగానికి నెలకి 500 రూపాయలు అద్దెమని ఆయన లాయర్ నోటీస్ పంపించారు. అమ్మో, 500? అరవకండి, ఆయన చెవులు పడితే ఒకదానికోటి నిజంగా నోటీస్ పంపినా పంపిస్తారు. ఇవన్నీ ఉంటాయని తెలుసుంటే ఇలా ఇంటి మంచి గీత గీసి ఉండేవారు కాదు కదండి. అమ్మా తులసి, ఇద్దరం కలిసి నీ చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసేవాళ్ళం. ఇంటి మధ్య సరిహద్దు రేఖతో ఎవరి చుట్టూ వారే తిరుగుతున్నావు. ఈ విపరీతాన్ని మన్నించు తల్లి. నువ్వు ఉండమ్మా, నాన్న తోడు అట్టుకొత్తాను, పచ్చి బాలింతరాలువే. నాలాంటి అనాథలు అవన్నీ చూసుకుంటే అవుతుందా చిలకమ్మ? అమ్మా, ఎంత మాట నీసినావు తల్లి. నువ్వు అనాథలాగవుతావమ్మా. నిన్ను చూసుకోవడానికి నాన్న లేనేటి? తిలకమ్మ మజాక. ఇదిగో ఇటు చూడు, నానే మా ఇంట్లో
నా సొంత చేతులతోటి రుబ్బేసి అట్టుకొచ్చేసినాను పొరటాలు లేగ్యం ఆ చొల్లు కదమ్మా ఆడేదాకా కాపారార తింటాడు తల్లే ఇది మా ఇంటికాడ నానే నా సొంత చేతులతో చేసి అట్టుకొచ్చిన లేగ్యం నానే చేశాను ఆహా, మీ ఇంట్లో చేసిన లేహ్యం మా అత్తగారింటి పాత్రలోకి ఎలా వచ్చింది? ఏమో ఎలాగొచ్చినాదో నానే చేసి ఆ గిన్నెలో ఎట్టి అట్టుకొచ్చేసినాను నువ్వు నీ సొంత చేతులతోనే చేసావు కదూ? ఇందులో ఏమేం వేసావు చిలకమ్మా? అది ఉంది కదా సేమియా మైదా పిండి పెసరపప్పు తెలకపిండి. అదే లేదు చిలకమ్మా, ఓం ప్రథమంగా లేహ్యం గీటు దాటింది. తొందరలోనే ఇవి చేసి నీకిచ్చి పంపిన వాళ్ళు కూడా గీటు దాటే రోజు వస్తుందని నేను చెప్పానని వెళ్ళి చెప్పు. చెప్పక్కర్లేదు ఎనపడపోనాది. అందుకే మీ దగ్గరకు వచ్చాను బాబాయ్ గారు. యు ఆర్ రియల్లీ గ్రేట్ అమ్మా. ప్రతి ఇంట్లోనూ నీలాంటి కోళ్లుంటే అసలు సంసారాల్లో కలతలనేవే రావు. ఏం చేయను బాబాయ్ గారు, మా ఇంట్లో రకరకాల బళ్ళున్నాయి. అన్నిటికీ తలో రకం రిపేరు. వాటిని సరిచేసి పంపాలి కదా. మొట్టమొదటి బండి మీ కోడలు సరోజిని. మీరే చెప్పండి బాబాయ్ గారు, పెళ్ళైన అమ్మాయి మొగుడుతో పోట్లాడి పుట్టింటికి రావడం ఎంత పెద్ద తప్పు? చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది కదా. ఎస్ ఎస్. నువ్వు చెప్పినట్టే రేపు ఉదయం 11 గంటలకే మీ ఇంటికి వచ్చేస్తాను. వచ్చి ఏం మాట్లాడాలి? డైలాగ్స్ అని రాసి ఉంచాను బాబాయ్ గారు. ఇది ఒరిజినల్ కాపీ నా దగ్గర ఒకటి ఉంది, కాబట్టి ధైర్యంగా రండి. నాకేం భయం. అవును, రేపు మీ ఇంట్లో నన్ను దబాయించి మాట్లాడే క్యారెక్టర్ ఎవరు? నువ్వే. పొలము నానా అవును, నువ్వే చిలకమ్మా. వద్దమ్మా వద్దు తల్లి. ఆయనేమో ఇంటికి ఏరకాడు, పైగా గొప్ప ఆయన్ని చూస్తేనే నా ఒళ్ళంతా గబగబలాడిపోద్ది. ఆయనతో దెబ్బలాటెట్టుకోమంటావా? వద్దు తల్లే. చిలకమ్మా, ఈ ఇల్లు చక్కబడాలని నీకుందా లేదా? ఉంది. సరోజిని తన భర్తతో కలిసి కాపురం చేయాలనే ఆలోచన ఉందా లేదా నీకు? అది ఉంది. అయితే తప్పదు మరి. ఆ ఎడ్మండ్ శామ్యుల్ గారితో నువ్వే పోట్లాటకు దిగాలి. వెనక నేనుంటానుగా. ఏమంటావు? ఇక నానేటంతాను, నువ్వేటంతావో నాను అదే అంతాను. ఏటనాలో బేగి చెప్పాయి అతగాడి తుక్కు ర్యాగ్ కొట్టేస్తాను. శిలకమ్మ మజ్జాక్క.